హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా, పైగా పిల్లలకి కూడా హాలిడేస్. ఇంట్లో చల్లచల్లగా డ్రింక్స్ కానీ ఇలా ఐస్ క్రీము లేదా స్నాక్స్ కావాలని పిల్లలు అస్తమానం మారం చేస్తూ ఉంటారు కదా. అస్తమానం ఎండలో బయటకు వెళ్ళి మనం తీసుకురాలేము. ఇంట్లోనే ఒక లీటర్ పాలతో నలుగురు ఐదుగురికి సరిపడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇవాళ మనం చూసేద్దాం. చాలా సింపుల్ అండి. కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మీకు చాలా సులువుగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీ పిల్లలు చేయమని అడుగుతారు, మీరు చేస్తారు. ఒక లీటర్ చికెన్ పాలు తీసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకోండి. ఈ లోపుగా 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. పాలు మరుగుతూ ఉంటాయి, దాన్ని మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉండి ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. దీంతోనే ఐస్ క్రీమ్లో కూడా ఇంకా వెనీలా ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు బాగా తిప్పుతూ ఉండండి. పక్కన ఇంకొక బాండీ పెట్టుకుని ఒక చిన్న గ్లాసు పంచదార వేసుకుని దాన్ని వాటర్ అది ఏమీ యాడ్ చేయకుండా దాన్ని అలాగే కదుపుతూ ఉంటే క్యారమిల్ తయారవుతుంది అనమాట. దీన్ని ఈ విధంగా మధ్య మధ్యలో మూవ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. పాలు కూడా మేగడ కట్టేయకుండా మనం కలుపుతూ ఉండాలి. చిక్కటి పాలు అయితే మరీ అంత ఎక్కువగా మరగక్కర్లేదు. పాలు పలుచగా ఉంటే మాత్రం హాఫ్ అయ్యే వరకు మరగనివ్వాలండి. ఇది క్యారమిల్ మిశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసుకుని మరొకసారి తిప్పేసి నెయ్యి రాసుకున్న పళ్ళంలోకి దీన్ని మొత్తం కూడా ఇలాగ టర్న్ చేసేయాలి. దీన్ని బాగా ఆరనివ్వాలి. ఆరేటప్పటికి చూసారా ఎలా తయారైందో. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుందాం మనం. ఓకేనా? ఇలాగ మనం కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా తినేయచ్చు. ఇది క్యారమిల్. నెక్స్ట్ టైం నేను బెల్లంతో చేద్దాం అనుకుంటున్నాను. పాలు ఇలా బాగా మరిగిన తర్వాత కొంచెం పంచదారని యాడ్ చేసి పంచదార అంతా కరిగే వరకు ఈ విధంగా బాగా తిప్పాలి. పంచదార కరిగిపోయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి వెంటనే ఇలాగ కలపాలండి, లేదా ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా బాగా కలిపేటప్పటికి ఒక 10 నిమిషాల కల్లా ఇలా థిక్గా అవుతుందన్నమాట. దీన్ని పూర్తిగా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని బాగా బ్లెండ్ చేయాలండి. బ్లెండ్ చేసి మిక్సీ ఒక బౌల్లోకి తీసుకుని డీప్లో పెట్టుకుని 3 hours ఉంచుకునే టైంకి ఇలా తయారవుతుంది. దీన్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ మిక్సీ జార్లో వేసి దీనికి కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, పాల మీద ఉండే మేగడ తరకలుగా లేని మేగడనే ఫ్రెష్ క్రీమ్ అంటారు. దాన్ని కూడా వేసి బాగా బ్లెండ్ చేసి ఈ విధంగా మరొక బాక్స్లోకి తీసుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న ఈ క్యారమిల్ ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. వెంటనే మర్నాటికల్లా మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంచుమించుగా 4-5 వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.